న్యాయం కోసం యుద్ధమా? మనుషుల కోసం నిశ్శబ్దమా? రెండూ తప్పుడు నిర్ణయాలు కావు. ఈ 2 విషయాల్లో ఏదెంచుకోవాలో తేల్చుకోలేక అర్జునుడు చతికిలబడిపోతున్నాడు. నిజమైన నైతిక సంక్షోభం అంటే ఏది తప్పో తెలియకపోవడం కాదు. రెండూ సరైనవే అనిపించినప్పుడు ఏది చేయాలో అర్థం కాకపోవటం. మీరు వింటున్నారు అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత మొదటి అధ్యాయం 45వ శ్లోకం. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతః. అర్జునుడంటున్నాడు, అయ్యో నేను ఎంత పెద్ద పాపానికి సిద్ధమవుతున్నాను. రాజ్యం కావాలనే లోభంతో మనవాళ్లనే చంపడానికి ఆయుధం పట్టుకున్నాను. ఇంతకంటే పాపం ఇంకోటుంటుందా అని ఏడుస్తున్నాడు. 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యో తన్మే క్షేమతరం భవేత్. ఇంకా అన్ని సాకులైపోయి ఆఖరి స్టేజ్‌కొచ్చేశాడు అర్జునుడు. నేను ఆయుధం పడేసి ఎదురుదాడి చేయకుండా నిలబడితే శత్రువులు నన్ను చంపినా గూడా అది నాకు మేలే. నా చేతుల్లో ఎవరు చనిపోకుండా ఉంటారు గదా! అంటున్నాడు. ఇది ఓడిపోవడం కాదు. తన నైతిక స్థాయిని కాపాడుకునే చివరి ప్రయత్నం చేస్తున్నాడు. అర్జునుడు గెలుపు కోరుకోవట్లేదు. మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నాడు. 47వ శ్లోకం. మొదటి అధ్యాయంలో చివరిది. సంజయుడు చెప్తున్నాడు. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశాపరం తపః నయోత్స్యైతి గోవిందా ముక్త్వా తుష్ణీం బభూవః. అర్జునుడు నేను యుద్ధం చేయను అని కృష్ణుడితో చెప్పి బాణాన్ని ధనుస్సును వదిలేశాడు. రథంలో మౌనంగా కూర్చున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చివరగా చెప్పాడు. ఇది చాలా పవర్ఫుల్ సీన్. అర్జునుడు మాట్లాడటం ఆపేశాడు. బాణాలను ధనుస్సును పడేశాడు. ఇక నా వల్ల కాదు అని రథంలో చతికిలబడిపోయాడు. ఈ గందరగోళం ఏ మాటలకు అందని స్థాయికి చేరిపోయింది. రేపటి నుంచి సాంఖ్యయోగం మొదలవుతుంది. అక్కడ కృష్ణుడు లెక్కలన్నీ తేల్చేస్తాడు కాబట్టి అది సాంఖ్యయోగం.